లెక్క తేలింది, లోగుట్టు మిగిలింది. 13 లారీల ధాన్యం పక్కదారి, అధికారులపై శాఖపరమైన చర్యలు. ఇద్దరు ఎంపీఎంలు, మరో సీసీ సస్పెన్షన్. డిఆర్డీఓ, డీసీఎఫ్ఓ, డిఎం, డీసీఓలకు షోకేసు నోటీసులు. నివేదిక అందగానే మరిన్ని చర్యలు. సాక్షిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఫస్ట్ పేజీలో లెక్క తేలింది, లోగుట్టు మిగిలింది. 13 లారీల ధాన్యం పక్కదారి, అధికారులపై శాఖాపరమైన చర్యలు. ఇద్దరు ఏపీఎంలు, మరో సీసీ సస్పెన్షన్. ఇది వచ్చేసి ఇప్పుడు 4 రోజులు శ్రమించి అధికారులు లెక్క తేల్చారట. ఏం చేశారంటే జిల్లా వ్యాప్తంగా 236 కొనుగోలు కేంద్రాల ద్వారా 2 నెలలు శ్రమించి దగ్గర 3,66,963 టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 36 పారాబాయిలు, మరో 9 రా రైస్ మిల్లకు 3 లక్షల టన్నులను పైగా ధాన్యం తరలించారు. మిల్లులకు నిండిపోవడంతో పెద్దూరులోని అపరేల్ పార్క్ గోదాంలో నిల్వ చేశారు. ఇక్కడ నిల్వ చేసిన 1325 లారీల ధాన్యాన్ని అధికారులు 4 రోజుల పాటు శ్రమించి లెక్కించారట. ఇలా 22 గోదాముల నిల్వ ఉన్న సుమారు 10,60,000 బస్తాలను నెట్ ఆధారంగా లెక్కించారు. 43,000 టన్నుల ధాన్యాన్ని నిల్వ చేయగా 41,60 క్వింటాల వడ్ల ధాన్యం బస్తాలు లెక్కలు తేలడం లేదు. ఎంత? 4,160 క్వింటాలు. అంటే పోలీసులు నిర్ధారించిన 13 లారీల వడ్లు మాయమైనట్లు అధికారులు లెక్క తేల్చారు. ఈ ధాన్యం విలువ సుమారు 91 లక్ష. ఇక్కడ మీరు బాగా ఆలోచన చేయాలి మిత్రులారా. పోలీసులు తేల్చింది ఇప్పటి వరకు 91 లక్షలే. దగ్గర 7 నుంచి 8 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి బయట ఒక చర్చ నడుస్తుంది. ఇదంతా ఎవరైనా ఇప్పుడు అరెస్ట్ అయింది ఎవరంటే కాంగ్రెస్ లీడర్లు అయిన కొంతమంది అధికారుల హస్తం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది బద్దెనపల్లిలో ఐకేపీ శ్రీదేవిని సస్పెండ్ చేశారు. రుద్రంగిలో డీసీఎంఎస్ కొనుగోలు కేంద్ర నిర్వాహకుడు గడ్డం స్వామి, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో పిఎస్సిఎస్ నిర్వాహకుడు గాజుల నవీన్ ఉద్యోగం నుంచి తొలగించారు. పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వేణుని విధుల నుంచి తొలగించారు. కోనరావుపేటలో ఐకేపీ ఏపీఎం రాజేశ్వరు, సిరిసిల్ల సింగిల్ విండో సెక్రటరీ నరేష్ సస్పెండ్ చేశారు. దేవరాజును కూడా 4 రోజుల కిందట సస్పెండ్ చేసిరట. ఇదంతా చూడు అంటే చిన్న చిల్లలను సస్పెండ్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈడ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లా ద గ్రేట్ మహేందర్ రెడ్డి ఉద్యమ నాయకుడు. మళ్ళా ఇక్కడ ఒక ఎమ్మెల్యే లెక్క, ఇక్కడ సిరిసిల్ల జిల్లాకు ఒక ఎమ్మెల్యే లెక్క కేకే మహేందర్ రెడ్డి గారు కూడా సిరిసిల్ల నుండే కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి ఒక లీడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇంత వ్యవస్థ నడుస్తున్నా కూడా ఇంతవరకు నోరు ఇప్పటి వరకు మెదపలే వాళ్ళు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై కలెక్టర్ గరిమ అగర్వాల్ సీరియస్ కాగా, ఈ అక్రమాలు ఎవరు బాధ్యులైనా చర్యలు తీసుకోవాల్సిందేనని పోలీసు అధికారులను సూచించారు. మరోవైపు ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు సిఫార్సు చేస్తూ రాష్ట్ర అధికారులకు నివేదిక పంపించినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు సస్పెన్షన్ వేటు వేయగా కొందరిని ఉద్యోగం నుంచి తొలగించారు. జిల్లా స్థాయి అధికారులు 4 షోకేజ్ నోటీసులు జారీ చేశారు. మొత్తం కలెక్టర్ సెలవులో ఉండగా ధాన్యం కొనుగోలు గోల్మాల్ వ్యవహారం బయటపడడంతో మరింత లోతుగా అక్రమాలను వెలికితీసే పనులు పడ్డారు. రానున్న రోజుల్లో మరికొందరు అధికారులపై వేటు పడుతుందనే ప్రచారం కొనసాగుతుంది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు మేడం గారు. ఎందుకంటే ఆ మేడం కొంచెం స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి కొంచెం ఇంతో అంత అధికారులు భయం పడుతున్నారు. కానీ ఇది కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చూపిస్తున్నాం. అన్న ఆది శ్రీనివాస్ గారు మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఫస్ట్ దీని ఎంక్వైరీ ఆఫీసర్ మాత్రం చేంజ్ చేయాలి. ఇది మాత్రం ఇది తప్పుదారి పడుతుందన్న. ఎందుకంటే ఈ జిల్లాలో నిన్న మొన్నటి వరకు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన పర్యవేక్షించిన అధికారులనే మళ్ళీ మీరు ఎంక్వైరీ ఆఫీసర్ ఇస్తే దీంట్లో అవినీతి అక్రమాలు అనేది బయటకు రావు. ఇది అర్ధాంతరంగా విచారణ ముగిసి అస్సలు దోషులు సంబంధం ఉన్నోళ్ళు తప్పించుకునే పరిస్థితి ఉంది. మళ్ళీ గిదే సీసీలు ఏపీఎంలు చిన్న స్థాయిలు బలి అవుతారు తప్ప దీంట్లో ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు ఇందులో ఈనాడులో కూడా ఇది తలా పిడికేడు బొక్కింది బోలేడు అంటే చాలా మంది తప్పులు చేశారు కానీ బొక్కింది బోలేడు బయట పడేది కొంచెం అని చెప్పి ఈనాడులో కూడా ఫస్ట్ పేజ్లో ఇది వార్త వచ్చింది. సరదాపూర్ 5 అపరేల్ పార్క్ లో ఇప్పుడు ఇది ఇక్కడనే కుంభకోణం జరిగింది వచ్చేసి ఇక్కడనే. ఈ ఫోటోల వ్యవస్థ కూడా చెప్పాలి. ఈడ వడ్లు బయట పోసుకునే ధాన్యాన్ని గోదాం లోపల ఒక కాంగ్రెస్ లీడర్ అంట పోసి ఇట్లా పోసి ఈ నెట్ అంతా ఇటు కూలగొడతారు. ఈ వడ్డీ ఇలా వడంగానే ఏం చేస్తారు, ఈ సంచులు ఇప్పి మళ్ళీ ఇక్కడ సపోజ్ 10 క్వింటాలు ఉందనుకో, ఈ పొరపాటున పడ్డాయని మళ్ళీ ఈ సంచులు పక్కకేసి 20 క్వింటాలు చేస్తారు. ఇట్లా ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఆల్రెడీ ఇందులో స్టోర్ చేసిన వడ్లను ఇలా కలుపుకొని ఇది గవర్నమెంట్కే అమ్మే పరిస్థితి, మళ్ళీ సివిల్ సప్లైకి అమ్మే పరిస్థితి. కొంతమంది కాంగ్రెస్ లీడర్లు చేసి నిన్న మొన్నటి దాకా కొన్ని లక్షల రూపాయలు దొబ్బిదినారని ఒక ఆరోపణ కూడా వస్తుంది. మిత్రులారా, ధాన్యం కొనుగోలు కుంభకోణం మీద ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారి జిల్లా నుంచి అడుగుతున్న రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, బలగం టీవీ తరఫున మీరు అటువంటి సమర్థించారని వ్యక్తిగతంగా ఉన్న విశ్వాసం.